Namaste and welcome to Lahari's classes. Welcome back to RRB NTPC Exam 2026 30-day crash course series. ఈ సిరీస్లో భాగంగా ఈరోజు మనం డే 30లో యాప్టిట్యూడ్ అండ్ మ్యాథ్స్ రిలేటెడ్ అన్ని ఫార్ములాస్ క్విక్ రివిజన్ చేద్దాము ఈ వీడియోలో. సో లెట్ us begin. సో ఫస్ట్ నంబర్స్ అండ్ అరిథమెటిక్లో డివిజిబిలిటీ రూల్స్ చూద్దాం. డివిజిబుల్ బై 2, ఎనీ నంబర్ డివిజిబుల్ బై 2 ఎలా తెలుస్తుంది? ఆ నంబర్ యొక్క లాస్ట్ డిజిట్ ఈవెన్ అయితే అది డివిజిబుల్ బై 2, అండ్ బై 3 అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 3. ఇవి సమ్ చేస్తే ఇది 3తో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు దీని సమ్ వచ్చి మనకి ఏమొస్తుంది, 9 వస్తుంది. సో 9 ఈజ్ డివిజిబుల్ బై 3. సో దిస్ ఎంటైర్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3. అండ్ బై 4 అంటే లాస్ట్ 2 డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 4. ఇప్పుడు 824లో లాస్ట్ 2 డిజిట్స్ డివిజిబుల్ బై 4. అండ్ బై 5 అంటే లాస్ట్ డిజిట్ ఎయిదర్ 0 ఆర్ 5 ఉండాలి. సో ఎయిదర్ 0 కానీ ఎయిదర్ 5 కానీ ఉంటే బోత్ ఆర్ డివిజిబుల్ బై 5. By 6 అంటే divisible by 2 and 3. For example 18 which is divisible by 2 and also 3. So this is divisible by 6. So by 8 అంటే last 3 digits should be divisible by 8. For example 4824 అంటే లాస్ట్ 3 డిజిట్స్ కూడా 8తో డివిజిబుల్ అవుతుంది. సో దిస్ ఎంటైర్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 8. బై 9 వచ్చి సమ్ ఆఫ్ డిజిట్స్ డివిజిబుల్ బై 9. సిమిలర్ టు ద డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3, మనం ఎలా సమ్ చేస్తే ఆ నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుందో సిమిలర్గా 9తో డివిజిబుల్ అవ్వాలంటే కూడా మొత్తం ఇప్పుడు 108ని యాడ్ చేస్తే 9 వస్తుంది. 9 ఈజ్ డివిజిబుల్ బై 9. సో దిస్ ఎంటైర్ 108 నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9. బై 11 అంటే సమ్ ఆఫ్ ఆడ్ ప్లేస్ డిజిట్స్ మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేస్ డిజిట్స్. 0 అన్నా అవ్వచ్చు, 0 అన్నా అవ్వచ్చు, ఆర్ ఎనీ నంబర్ విచ్ ఇస్ డివిజిబుల్ బై 11 అయినా రావచ్చు అనమాట. సో దట్ విల్ బి డివిజిబుల్ బై 11. సో 121 చూడండి, 1 + 1 2, ఈ మధ్యలో ఈవెన్ పొజిషన్లో ఉన్నది 2 minus 2 0. అలాగా ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు దేర్ ఎల్సిఎం ఇంటూ దేర్ హెచ్సిఎఫ్ అనమాట. నెక్స్ట్ ఎల్సిఎం ఇప్పుడు ఫ్రాక్షన్స్లో ఉంటే ఎల్సిఎం ఎలా కనుక్కోవాలి? ఇప్పుడు 1/2 2/3 అని ఉంది అంటే ఈ రెండిటి యొక్క ఎల్సిఎం ఏమవుతుంది అంటే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ డివైడెడ్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. అదే హెచ్సిఎఫ్ అయితే హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ డివైడెడ్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. నెక్స్ట్ పర్సంటేజెస్ చూద్దాము. X% అంటే అందరికీ తెలుసు X/100. పర్సంటేజ్ ఇంక్రీజ్ ఎలా కనుక్కుంటాము? ఇప్పుడు సమ్ నంబర్ 6 నుంచి 8 అయింది అంటే ఎంత ఇంక్రీజ్ అయింది? 2 ఇంక్రీజ్ అయింది. డివైడెడ్ బై ఒరిజినల్ నెంబర్ ఏంటి? 6. సో 2/6. నెక్స్ట్ పర్సంటేజ్ డిక్రీజ్ అంటే ఇప్పుడు 8 అనేది 6 అయింది అనుకోండి, 8 నుంచి 6కి ఎంత చేంజ్ ఉంది? 2 ఉంది. డివైడెడ్ బై ఒరిజినల్ నెంబర్ 8. సో పర్సంటేజ్ డిక్రీజ్. సేమ్ ఆ డిఫరెన్స్ డివైడెడ్ బై ఒరిజినల్ నంబర్ ఇంటూ 100 పర్సంటేజెస్లో అడిగితే. సో నెట్ పర్సంటేజ్ చేంజ్ ఏమవుతుంది? ఒకటి ఏ ఇంక్రీజ్ అయింది, బి కూడా ఇంక్రీజ్ అయింది అంటే బోత్ పాజిటివ్ సైన్స్, A + B + AB by 100. అదే ఒకటి ఇంక్రీజ్ అయింది ఒకటి డిక్రీజ్ అయింది అంటే ఎక్కడ డిక్రీజ్ అయిందో డిక్రీజ్ అయిన చోటల్లా మైనస్ పెట్టుకోవాలి, ఇంక్రీజ్ అయిన చోటల్లా ప్లస్ పెట్టుకోవాలి, అంతే. ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. లాస్ ఇస్ కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చి ఎప్పుడు కానీ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఎప్పుడు కూడా సిపి పైనే చూడాలి, కాస్ట్ ప్రైస్ పైనే చూడాలి. దట్ మీన్స్ డినామినేటర్లో కాస్ట్ ప్రైస్ ఉండాలి. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఏమవుతుంది? ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. లాస్ పర్సంటేజ్ లాస్ బై సిపి ఇంటూ 100. సో ఎస్పి కనుక్కోవాలి. మనకు జస్ట్ సిపి అండ్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంట్ ఇచ్చారు అంటే ఇది ఫార్ములా, సిపి ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్ బై 100. అదే లాస్ పర్సంటేజ్ ఇస్తే ఎస్పి ఈజ్ ఈక్వల్ టు సిపి ఇంటూ 100 మైనస్ లాస్ పర్సంటేజ్ బై 100. సిపి ఇస్తే ఎస్పి ఇంటూ 100 బై 100 ప్లస్ ఆర్ మైనస్, ప్రాఫిట్ అయితే ప్లస్, మైనస్ అయితే లాస్ అయితే మైనస్. మార్కెట్ ప్రైస్ ఇచ్చి సెల్లింగ్ ప్రైస్ అండ్ డిస్కౌంట్ ఇచ్చి మార్కెట్ ప్రైస్ కనుక్కోమన్నారు అంటే మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100 డివైడెడ్ బై 100 మైనస్. ఇప్పుడు డిస్కౌంట్ ఎప్పుడు తగ్గే ఉంటుంది కాబట్టి ఒరిజినల్ ప్రైస్ కంటే కూడా ఇప్పుడు 100 రూపీస్ అంటే డిస్కౌంట్లో పోయి 90 రూపీస్కే మీకు ఇస్తున్నారు అంటే తగ్గింది కదా వాల్యూ. సో మైనస్సే ఉంటుంది ఎప్పుడు డిస్కౌంట్ ఆల్వేస్ మైనస్.
నెక్స్ట్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో సింపుల్ ఇంట్రెస్ట్ SI ఈజ్ ఈక్వల్ టు PTR బై 100 మనకు తెలుసు. ప్రిన్సిపల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానమ్ ఇది అండ్ టైం పీరియడ్ ఇన్ ఇయర్స్. ఒకవేళ మంత్స్ ఇస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 year అని ఇస్తే ఈజీగా ఇక్కడ టీలో 1 అని పెట్టుకోవచ్చు. అదే మీకు 4 months ఇచ్చారనుకోండి, ఈ టీ ప్లేస్లో మీరు ఏం రాయాలి, 4/12 అని రాయాలి. 4/12 విచ్ ఇస్ 1/3. అలాగ మంత్స్ ఇస్తే డివైడెడ్ బై ఎన్ని మంత్స్ ఇస్తే, ఇప్పుడు 2 months ఇస్తే డివైడెడ్ బై 12, 6 months ఇస్తే డివైడెడ్ బై 12, 8 months ఇస్తే డివైడెడ్ బై 12 ఇలాగా. అదే ఇయర్స్లో ఇచ్చారు 1 year, 2 year, 3 years ఇలా ఇస్తే డైరెక్ట్గా 1, 2, 3 అలాగ టీ ప్లేస్లో పెట్టేయచ్చు. నెక్స్ట్ అమౌంట్ ఏంటి, అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ దానిపైన వచ్చిన ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ మనకు తెలుసు. సో చక్రవడ్డీకి డైరెక్ట్ ఫార్ములా ఉండదు, CI ఈజ్ ఈక్వల్ టు అని ఫార్ములా ఉండదు. ఫస్ట్ అమౌంట్ కనుక్కొని అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ని తీసేస్తే మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేస్తుంది. సో అమౌంట్ ఫార్ములా ఏంటి, P ఇంటూ 1 + R/100 హోల్ పవర్ T. ఇక్కడ టీ కూడా సేమ్ ఇయర్స్లోనే. అండ్ హాఫ్ ఇయర్లీ అయితే టీ ప్లేస్లో 2T వస్తుంది అండ్ క్వార్టర్లీ అయితే టీ ప్లేస్లో 4T వస్తుంది. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో R/4 అవుతుంది క్వార్టర్లీలో. హాఫ్ ఇయర్లీ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2 అంతే కదా. ఇయర్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R అయితే హాఫ్ ఇయర్లీ ఆ ఇయర్లో హాఫే, సో R/2 అవుతుంది. అదే క్వార్టర్లీలో అంటే ఆ ఇయర్లో 1/4, సో R/4. అండ్ రేషియో అండ్ ప్రపోర్షన్స్ చూద్దాం. A:B అంటే A/B మనకు తెలుసు. సో మీన్ ప్రపోర్షన్ ఏమవుతుంది, మీన్ ప్రపోర్షన్ ఇంపార్టెంట్. X ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 2 numbers ఇచ్చేసి ప్రపోర్షన్లో ఉన్న 2 numbers ఇచ్చి దాన్ని మీన్ ప్రపోర్షన్ కనుక్కోండి అంటే √A × B. కంటిన్యూడ్ ప్రపోర్షన్ A:B ఈజ్ ఈక్వల్ టు B:C అంటే సింపుల్గా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. B² ఈజ్ ఈక్వల్ టు AC. మిక్స్చర్ రేషియో, న్యూ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్ క్వాంటిటీ ప్లస్ యాడెడ్ క్వాంటిటీ డివైడెడ్ బై అదర్ కాంపనెంట్. పార్ట్నర్షిప్ చూద్దాం. పార్ట్నర్షిప్లో ఎప్పుడు కూడా మన ఇయర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎవరు ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే అంత ప్రపోర్షన్లోనే వాళ్ళకి షేర్ వెళ్తుంది అనమాట, ప్రాఫిట్ వెళ్తుంది, ప్రాఫిట్ షేర్. ఫర్ ఎగ్జాంపుల్ A అండ్ B అనే పర్సన్స్ ఉంటే ఏ అనే పర్సన్ 2 yearsకి ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్ కూడా ఈయనకి 2 years ప్రపోర్షనేట్గానే వస్తుంది. అదే B 1 year ఇన్వెస్ట్ చేస్తే ఈయనకి ప్రాఫిట్ 1 yearకే వస్తుంది అనమాట, ఆ ప్రపోర్షనేట్లీ. సో ప్రాఫిట్ షేర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యాపిటల్ డైరెక్ట్లీ ఇంటూ టైమ్. సో ఇండైరెక్ట్లీ ప్రాఫిట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యాపిటల్, ప్రాఫిట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైమ్. ఏ షేర్ ఏమవుతుంది, CA క్యాపిటల్ ఆఫ్ A ఇంటూ టైమ్ ఇన్వెస్టెడ్ బై A డివైడెడ్ బై సమ్ ఆఫ్ క్యాపిటల్ ఇంటూ టైమ్. వర్కింగ్ పార్ట్నర్షిప్, యాక్టివ్ పార్ట్నర్ ఈజ్ ఈక్వల్ టు శాలరీ బై కమిషన్ ప్లస్ ప్రాఫిట్ షేర్ వస్తుంది. యాక్టివ్ పార్ట్నర్ వచ్చి యాక్టివ్గా కంప్లీట్ ఇన్వెస్ట్ చేస్తాడు, బిజినెస్ ఆపరేషన్స్ అన్నీ చూసుకుంటాడు, అన్నీ చేస్తారనమాట. అంటే స్లీపింగ్ పార్ట్నర్ అనుకోండి, జస్ట్ అమౌంట్ పెట్టేసి వెళ్ళిపోతారు, ఇన్వెస్ట్మెంట్ వరకే వాళ్ళ పని. సో యాక్టివ్ పార్ట్నర్కి ఎప్పుడు కూడా ప్రాఫిట్ షేరు కమిషన్ కొంచెం ఎక్కువగానే వస్తుంది. నెక్స్ట్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో న్యూ యావరేజ్ ఆఫ్టర్ యాడింగ్ X. ఇప్పుడు 1, 2, 3 అనే 3 people ఉన్నారు, ఇంకొకరు వచ్చి యాడ్ అయ్యారు, అప్పుడు ఏమవుతుంది, కొత్త సమ్ అంటే ఓల్డ్ సమ్ ప్లస్ దట్ యాడెడ్ వెయిట్. నెక్స్ట్ వెయిటెడ్ యావరేజ్ ఏమవుతుంది, W1A1 ప్లస్ ఆ వెయిట్స్తో పాటు ప్లస్ W2A2 డివైడెడ్ బై W1 ప్లస్ W2. టైమ్ అండ్ వర్క్. ఇఫ్ A కంప్లీట్స్ వర్క్ ఇన్ X days, 1 day వర్క్ ఏమవుతుంది, 1/x అవుతుంది. ఈ 1/x ఎఫిషియన్సీ అని కూడా అంటారు, 1 day వర్క్. సో కంబైన్డ్ వర్క్ ఏమవుతుంది, A అండ్ Bది 1/x ప్లస్ 1/y. టైం టేకన్ ఏమవుతుంది అంటే టైమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎఫిషియన్సీ. ఓకేనా, ఎఫిషియన్సీ దట్ ఈస్ ఇప్పుడు T1. సో ఇప్పుడు ఎఫిషియన్సీ నేనేమన్నా 1/x అన్నాను, అప్పుడు టైం టేకెన్ టు కంప్లీట్ దట్ వర్క్ ఏమవుతుంది, X అవుతుంది. అర్థమైంది కదా. సో సిమిలర్లీ టైం టేకెన్ టుగెదర్ ఏమవుతుంది, 1/x ప్లస్ 1/y అంటే (1/1/x ప్లస్ 1/y). సో దీని అంతా సాల్వ్ చేస్తే xy/x ప్లస్ y వస్తుంది. If A is n times efficient, A's time is B's time by n. Work is directly proportional to efficiency. చెప్పాను కదా, వర్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎఫిషియన్సీ, టైమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎఫిషియన్సీ.
పైప్స్ అండ్ సిస్టర్న్స్లో ఫిల్లింగ్ రేట్ ఏమవుతుంది, సమ్ ఆఫ్ ఫిల్లింగ్ రేట్స్ మైనస్ ఎంప్టీయింగ్ రేట్స్. ఫిల్లింగ్ ఇన్ ఎక్స్ అవర్స్ అనుకోండి, అప్పుడు రేట్ అట్ విచ్ ద పైప్ ఇస్ ఫిల్లింగ్ ద ట్యాంక్ అంటే 1/x అవుతుంది. ఎంప్టీయింగ్కి సింపుల్గా ఫిల్ చేస్తే +1/x, ఆ ప్లస్ అనేది మనం స్పెసిఫిక్గా మెన్షన్ చెయ్యం, సో జస్ట్ 1/xగా రాసుకుంటాం. అదే ఎంప్టీయింగ్ ఇన్ y అవర్స్ అన్నారనుకోండి, ఎంప్టీ చేస్తున్నాం ఇన్ ద సెన్స్ మైనస్, సో -1/y. ఎంప్టీయింగ్ అంటే మైనస్ ఖచ్చితంగా వెయ్యాలి, లేకపోతే ఆన్సర్ తప్పు వస్తుంది. టోటల్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 1/నెట్ రేట్. రేట్ ఇస్ ఇక్కడ రేట్ అంటాం, అక్కడ మనం ఎఫిషియన్సీ ఎలా అన్నాం వర్క్ దాంట్లో, ఇక్కడ రేట్ అంటాం దాన్ని. నెక్స్ట్ టైం, స్పీడ్, డిస్టెన్స్. స్పీడ్ వచ్చి డిస్టెన్స్ బై టైం, ఇది మనకు అందరికి తెలుసు. ఒక్క స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం నుంచి టైం ఇక్కడికి వెళ్తే టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది. డిస్టెన్స్ ఇటుపక్క వెళ్తే టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అవుతుంది. సో ఆ ఫార్ములాస్ ఇవి. యావరేజ్ స్పీడ్ ఏమవుతుంది, ఈక్వల్ డిస్టెన్స్ ఉన్నప్పుడు 2xy/x+y. ఒక 2 వెహికల్స్ వెళ్తున్నాయి, లేకపోతే 2 మనుషులు నడుస్తున్నారు, అలాంటప్పుడు యావరేజ్ స్పీడ్ ఏమవుతుంది అంటే 2xy/x+y ఫర్ సేమ్ డిస్టెన్స్, ఈక్వల్ డిస్టెన్స్. ఆర్ ఒక్క వెహికలే ఇప్పుడు 100 కిలోమీటర్స్ ఎక్స్ స్పీడ్తో వెళ్ళింది, నెక్స్ట్ 100 కిలోమీటర్స్ కూడా వై స్పీడ్తో వెళ్తుంది. ఎక్స్ అండ్ వై అనేది డిఫరెంట్, అప్పుడు యావరేజ్ స్పీడ్ ఏమవుతుంది 2xy/x+y. సో డిస్టెన్సెస్ సేమ్గా ఉన్నప్పుడే ఈ ఫార్ములా అప్లై అవుతుంది. నెక్స్ట్ స్పీడ్ ఇంక్రీజ్ అయితే x%, టైం డిక్రీజ్ బై x/100 + x × 100. సో రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది, రిలేటివ్ స్పీడ్ ఎప్పుడు కూడా ఆపోజిట్గా వెళ్తున్నారు. ఇప్పుడు ఒక ట్రైన్ ఇలా వస్తుంది, ఇంకొక ట్రైన్ దీనికి ఆపోజిట్గా వెళ్తుంది. సో వీటి రెండిటి యొక్క రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది S1 + S2. అదే 2 ట్రైన్స్ కూడా ప్యారలల్గా వెళ్తున్నాయి అంటే రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది S1 - S2. ఈ అబ్సల్యూట్ వాల్యూస్ ఏంటి అంటే ఒకవేళ ఇది -5 -10 ఇలా వచ్చినా కూడా ఈ మైనస్ని కన్సిడర్ చెయ్యం, స్పీడ్ ఎప్పుడు నెగిటివ్గా ఉండదు కదా, సో అబ్సల్యూట్ వాల్యూ మాత్రమే తీసుకుంటాం. నెక్స్ట్ బోత్స్ అండ్ స్ట్రీమ్స్. డౌన్ స్ట్రీమ్ స్పీడ్గా ఎప్పుడు కానీ ప్లస్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, స్ట్రీమ్ ఇలానే వెళ్తూ ఉంది, స్ట్రీమ్ డైరెక్షన్ ఇలానే ఉంది, బోట్ డైరెక్షన్ కూడా ఇలానే ఉంది, సేమ్ డైరెక్షన్. స్ట్రీమ్తో పాటు బోట్ వెళ్తూ ఉంది అంటే తొందరగా వెళ్ళిపోతుంది, తొందరగా అంటే యాడ్ అయిపోతుంది స్పీడ్ u + v. అదే అప్ స్ట్రీమ్ అనుకోండి, కష్టంగా వెళ్ళాలి, స్ట్రీమ్ ఏమో ఇలా ఉంది, బోట్ ఏమో దీనికి అగెయిన్స్ట్గా వెళ్తూ ఉంది, దీనికి ఆపోజిట్గా వెళ్తూ ఉంది. సో అప్పుడు ఏమవుతుంది, స్పీడ్ కష్టంగా వెళ్ళాలి కాబట్టి మైనస్ అవుతుంది, u - v. టైం ఏమవుతుంది, డిస్టెన్స్ బై స్పీడ్. సో స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్లో స్పీడ్ ఎంత, బోట్ది డౌన్ స్ట్రీమ్ + అప్ స్ట్రీమ్ /2. స్ట్రీమ్ స్పీడ్ ఏమవుతుంది అంటే డౌన్ స్ట్రీమ్ - అప్ స్ట్రీమ్ /2. అది స్పీడ్. ఇక్కడ డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్, అప్ స్ట్రీమ్ స్పీడ్ అని అర్థం. నెక్స్ట్ ట్రైన్స్ ప్రాబ్లం. ట్రైన్ టు క్రాస్ స్టేషనరీ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఒక స్టేషనరీ ఆబ్జెక్ట్, ఒక పోల్ ఉందనుకుందాము, దీన్ని క్రాస్ చేయాలంటే అసలు ఈ పోల్ లెంత్ నెగ్లిజిబుల్ అనమాట. సో దీన్ని క్రాస్ చేయాల్సిన దానికి అవసరమైన టైం ఎంత అంటే సింపుల్గా లెంత్ ఆఫ్ ట్రైన్ డివైడెడ్ బై స్పీడ్ ఆఫ్ ట్రైన్, అంతే. ఈ పోల్ లెంత్ ఇది మనకు సంబంధమే లేదు. అదే కానీ టైం టు క్రాస్ అనదర్ ట్రైన్ అయితే, ఇంకొక ట్రైన్, ఇక్కడ ఒక ట్రైన్ ఉంది, ఈ ట్రైన్ క్రాస్ చేయాలి అనుకోండి, ఈ లెంత్ ప్లస్ ఈ లెంత్ మొత్తం లెంత్ తీసుకోవాలన్నమాట. మొత్తం లెంత్ అయితే తీసుకుంటేనే కదా క్రాస్ చేస్తే ఇక్కడ వస్తుంది ఈ ట్రైన్. అంటే ఏంటి, ఈ లెంత్ కూడా క్రాస్ చేసుకొని వెళ్ళాలి. సో సమ్ ఆఫ్ లెంత్స్ ఆఫ్ బోత్ ట్రైన్స్. స్పీడ్ ఏమవుతుంది, ఆపోజిట్గా ఉంటే మైనస్ అవుతుంది, ఆపోజిట్గా ఉంటే ప్లస్ అవుతుంది, అండ్ ప్యారలల్గా వెళ్తూ ఉంటే మైనస్ అవుతుంది. సో టైం ఏమవుతుంది, టైమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ లెంత్స్ ఆఫ్ 2 ట్రైన్స్ L1 + L2 డివైడెడ్ బై రిలేటివ్ స్పీడ్ ఆఫ్ బోత్ ద ట్రైన్స్ +or- S1 +or- S2. నెక్స్ట్ ఏజెస్ ప్రాబ్లం పైన. ప్రెజెంట్ ఏజ్ ఎక్స్ అయితే ఎన్ ఇయర్స్ లేటర్ ఆర్ ఎన్ ఇయర్స్ అగో. ఇప్పుడు ప్రెజెంట్ ఏజ్ ఎక్స్ ఇయర్స్ అనుకుందాము, 10 years తర్వాత ఏజ్ ఏమవుతుంది x + 10. అదే 10 years అగో అయితే x - 10. రేషియో ఫామ్లో రాస్తే x + m డివైడెడ్ బై y + m ఈజ్ ఈక్వల్ టు a/b. ఈ m ఏంటి, ఇప్పుడు లేటర్ ఇయర్స్ ఆర్ అగో ఇయర్స్. లేటర్ ఇయర్స్ అయితే ప్లస్, అగో ఇయర్స్ అయితే మైనస్.
ఆల్జిబ్రా ఫార్ములాస్ చూద్దాము. a+b² ఇంపార్టెంట్ ఐడెంటిటీస్ ఇవి, వెరీ ఇంపార్టెంట్. a² + b² + 2ab, a - b² a² + b² - 2ab, a² - b² a - b × a + b, a b + c² a² + b² + c² +2 × ab + bc + ca, a³ + b³ a + b × a² - ab + b², a³ - b³ a - b × a² + b². మీరు నాకు కమెంట్ సెక్షన్లో ఏం చెప్పాలి అంటే a+b³ అంటే ఏంటి, a - b³ అంటే ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి. సో పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చూద్దాం. NPR పర్ముటేషన్స్, n ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్. దీని అలానే గుర్తుపెట్టుకోండి. NCR ఏమవుతుంది, ఇంకొక r ఫ్యాక్టోరియల్ ఇక్కడ యాడ్ అవుతుంది. n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n - r ఫ్యాక్టోరియల్. సర్కులర్ పర్ముటేషన్ అంటే సర్కులర్, ఇలా సర్కిల్లో కూర్చోబెట్టాలి. పర్ముటేషన్ ఇన్ ద సెన్స్ వాళ్ళందరినీ కూర్చోబెట్టడం, అరేంజ్ చేయడం. సో సర్కులర్ అయితే ఏమవుతుంది, సింపుల్గా n - 1 ఫ్యాక్టోరియల్. ఫ్యాక్టోరియల్ అంటే తెలుసు కదా, ఇప్పుడు 4 ఫ్యాక్టోరియల్ అంటే ఎలా రాసుకుంటాము, 4 × 3 × 2 × 1. 5 ఫ్యాక్టోరియల్ అయితే 5 × 4 × 3 × 2 × 1. ప్రాబబిలిటీ సింపుల్గా ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. అండ్ P of A యూనియన్ B అంటే P of A + P of B - P of A ఇంటర్సెక్షన్ B. ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయితే P of A ఇంటర్సెక్షన్ B ఏమవుతుంది అంటే P of A × P of B అవుతుంది. నెక్స్ట్ లాగరిథమ్స్. log of AB అంటే log A + log B. log of A by B అయితే log A - log B. log of A పవర్ n అంటే n ముందుకు వస్తుంది, n log A. log B బేస్ A, దీన్ని ఎలా చదువుతాం, log B బేస్ A, దట్ ఈస్ 1/log B బేస్ A. బేస్ చేంజ్ చేయాలి అంటే log B బేస్ A అంటే log B/log A. మెన్సురేషన్ ఫార్ములాస్ చూద్దాము. స్క్వేర్ సైడ్ A అయితే ఏరియా = A², పెరిమీటర్ ఇస్ 4a. పెరిమీటర్ ఇస్ ఏ పాలిగాన్కైనా ఏ దానికైనా పెరిమీటర్ కనుక్కోండి అని అంటున్నారు అంటే సింపుల్గా సమ్ ఆఫ్ ఆల్ ఆఫ్ ఇట్స్ సైడ్స్, ఎన్ని సైడ్స్ ఉంటే అన్ని సైడ్స్ యొక్క లెంత్ యొక్క సమ్, అంతే పెరిమీటర్. సో 4a అవుతుంది. డయాగ్నల్ √2a. రెక్టాంగిల్ అయితే ఏరియా L × B, పెరిమీటర్ 2 × L + B, డయాగోనల్ √L² + B². ట్రయాంగిల్ అయితే ఏరియా ½ బేస్ × హైట్, పెరిమీటర్ అయితే సింపుల్గా అన్నీ యాడ్ చేసేయడం అన్ని సైడ్స్ని. హెరాన్స్ ఫార్ములా ఏమవుతుంది, S = A + B + C/2. ఇది సెమీ పెరిమీటర్. పెరిమీటర్ అంటే A + B + C కదా. హెరాన్స్ ఫార్ములాలో S = సెమీ పెరిమీటర్ అంటే A + B + C/2. అలా ఏరియా కనుక్కోవాలి దీని నుంచి అంటే √S × S - A × S - B × S - C. నెక్స్ట్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయితే అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటుంది. సో ఏరియా ఏమవుతుంది, √3/4a². పెరిమీటర్ ఏమవుతుంది 3a. హైట్ ఏమవుతుంది √3/2a. హైట్ ఇంపార్టెంట్, చాలా క్వశ్చన్స్లో డైరెక్ట్ ఫార్ములా వేసి మనం చెప్పేయచ్చు ఆన్సర్. ప్యారలలోగ్రామ్లో ఏరియా ఏమవుతుంది సింపుల్గా బేస్ × హైట్, పెరిమీటర్ 2 × A + B. రాంబస్ అయితే డయాగోనల్స్ ఇలా ఉంటుంది, D1 D2. ఏరియా అయితే ½ D1 D2, పెరిమీటర్ అయితే 4a. ట్రెపిజాయిడ్ ప్యారలల్ సైడ్స్ A B అయితే ఏరియా ½ A + B × హైట్. సర్కిల్ రేడియస్ r, డయామీటర్ d, ఏరియా =πr², సర్కంఫరెన్స్ =2πr, డయామీటర్ వచ్చి 2r. పై అంటే మనకు తెలుసు 22/7 or 3.14. ఇంపార్టెంట్ సర్కిల్ ఫార్ములాస్. ఆర్క్ లెంత్ ఏమవుతుంది, L =θ/360 × 2πr. ఈ తీటా ఏంటి, ఆ ఆర్క్ చేస్తున్న యాంగిల్ అట్ ద సెంటర్. ఇప్పుడు సర్కిల్ ఇలా ఉంది కదా, ఇదొక ఆర్క్. ఈ ఆర్క్ ఇక్కడ సెంటర్లో చేస్తున్న యాంగిలే తీటా. నెక్స్ట్ సెక్టర్ ఏరియా. ఈ సెక్టర్ యొక్క కంప్లీట్ ఏరియా ఏమవుతుంది, θ/360 × πr². నెక్స్ట్
స్క్వేర్ డయాగోనల్ వచ్చి √2a. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా 0.433a స్క్వేర్. సర్కిల్ సర్కంఫరెన్స్ ఏమవుతుంది 2πr. నథింగ్ బట్ 2r అంటే డయామీటర్, సో π ఇంటూ d అని రాసుకోవచ్చు. సెమీ సర్కిల్ ఏరియా సెమీ కాబట్టి హాఫ్ πr². 3D ఫార్ములాస్ చూద్దాము. క్యూబ్కి సైడ్ ఏ, క్యూబ్ తెలుసు కదా, అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. 3D వర్షన్ ఆఫ్ అ స్క్వేర్. సో వాల్యూమ్ ఏ క్యూబ్ అవుతుంది. టోటల్ సర్ఫేస్ ఏరియా 6a², లేటరల్ సర్ఫేస్ ఏరియా 4a², డయాగోనల్ √3a, ఫేస్ డయాగోనల్ √2a. క్యూబాయిడ్ అయితే రెక్టాంగిల్ యొక్క 3D వర్షన్. సో ఒక లెంత్, ఒక బ్రెడ్త్, ఒక హైట్ ఉంటుంది. సో వాల్యూమ్ LBH, టోటల్ సర్ఫేస్ ఏరియా 2 × LB + BH + LH, లేటరల్ సర్ఫేస్ ఏరియా 2H × L + B, డయాగోనల్ √L² + B² + H². సిలిండర్ అంటే తెలుసు కదా, ఇది రేడియస్ r ఉంటుంది, హైట్ h. సో వాల్యూమ్ πr²h, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πrh, ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఈ 2πrh ప్లస్ ఈ రెండు సర్కిల్స్ ఏరియాస్ కూడా యాడ్ చేస్తాం. సో 2πr × h + r. కోన్ తెలుసు కదా, ఇలా ఉంటుంది. రేడియస్ r, హైట్ h. సో స్లాంట్ హైట్ ఏమవుతుంది √r² + h². వాల్యూమ్ 1/3πr²h, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా πrl, టోటల్ సర్ఫేస్ ఏరియా πr × L + r. నేను సపరేట్గా వీడియో చేసి ఈ మ్యాథ్స్కి సంబంధించినంతా కూడా నేను మీకు ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పిస్తాను. ఈ స్ఫేర్, తర్వాత కోన్, ఫ్రస్ట్రమ్ ఆఫ్ కోన్, ప్రిజమ్, పిరమిడ్, ఇవంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్డ్గా, మీకు బాగా గుర్తుండిపోతుంది. బట్ ఇది క్విక్ రివిజన్ వీడియో కాబట్టి ఫార్ములాస్ మాత్రమే నేను వితౌట్ ఎనీ డెరివేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్ఫియర్ రేడియస్ r అయితే వాల్యూమ్ ఏమవుతుంది 4/3πr³, సర్ఫేస్ ఏరియా 4πr². హెమిస్ఫియర్ దాంట్లో హాఫ్ హెమిస్ఫియర్, వాల్యూమ్ 2/3πr³, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πr² అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా 3πr². ఫ్రస్ట్రమ్ ఆఫ్ కోన్, ఇది కోన్ కదా, ఫ్రస్ట్రమ్ ఆఫ్ కోన్ అంటే దీన్ని కట్ చేసేయడం, ఈ టాప్ని. అప్పుడు ఎలా ఫామ్ అవుతుంది కోన్, ఇలా ఉంటుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్రస్ట్రమ్ ఆఫ్ కోన్. దీనికి రెండు రేడియస్ ఉంటాయి, ఇక్కడ r1, ఇక్కడ r2 ఉంటుంది. సో హైట్ h, స్లాంట్ హైట్ √h² + r1 - r2 హోల్ స్క్వేర్. ఇది వాల్యూమ్ ఏమవుతుంది 1/3πh × r1² + r2² + r1r2. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా πl × r1 + r2, టోటల్ సర్ఫేస్ ఏరియా πl × r1 + r2 + π × r1² + r2². హాలో సిలిండర్, outer radius r, inner radius r, small r, height h, volume is πh × r² - r². curved surface area 2πh × r + r, total surface area 2πh × r + r plus 2π × r² - r². ప్రిజమ్ కి బేస్ b అనుకుందాం. perimeter of base p, h is height of prism. వాల్యూమ్ ఏమవుతుంది బేస్ ఇంటూ హైట్, లేటరల్ సర్ఫేస్ ఏరియా పెరిమీటర్ ఇంటూ హైట్, టోటల్ సర్ఫేస్ ఏరియా లేటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ 2 ఇంటూ ఏరియా ఆఫ్ బేస్. ట్రయాంగులర్ ప్రిజమ్ అయితే ఏరియా ఆఫ్ ట్రయాంగులర్ ప్రిజమ్ ½ b ఇంటూ h1, వాల్యూమ్ ½ b ఇంటూ h1 ఇంటూ l, లేటరల్ సర్ఫేస్ ఏరియా సమ్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఇంటూ l, టోటల్ సర్ఫేస్ ఏరియా లేటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ 2 ఇంటూ ఏరియా ఆఫ్ ట్రయాంగులర్ బేస్. పిరమిడ్ వచ్చి వాల్యూమ్ ఏమవుతుంది 1/3 b ఇంటూ h, b ఈజ్ ఏరియా ఆఫ్ బేస్, లేటరల్ సర్ఫేస్ ఏరియా 1/2 పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ l, టోటల్ సర్ఫేస్ ఏరియా 1/2 p ఇంటూ l ప్లస్ b. స్క్వేర్ పిరమిడ్ అయితే వాల్యూమ్ 1/3 a²h, లేటరల్ సర్ఫేస్ ఏరియా 2al, టోటల్ సర్ఫేస్ ఏరియా a² ప్లస్ 2al. రెక్టాంగులర్ పిరమిడ్ అయితే వాల్యూమ్ 1/3 lbh. యూజువల్గా ప్రిజమ్కి వాల్యూమ్ బేస్ ఏరియా ఇంటూ హైట్, అదే పిరమిడ్కి 1/3 ఇంటూ బేస్ ఏరియా ఇంటూ హైట్. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ చూద్దాము. యాంగిల్ తీటా, రైట్ యాంగిల్లో యాంగిల్ తీటా ఉంటే ఏమవుతుంది, సైన్ తీటా ఆపోజిట్ బై హైపోటెన్యూస్ తెలుసు మనకు, కాస్ తీటా అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, టాన్ తీటా ఆపోజిట్ బై అడ్జసెంట్, కాట్ తీటా సింపుల్గా 1/tan తీటా, సీకెంట్ తీటా 1/cos తీటా, కొసీకెంట్ తీటా 1/sin తీటా.
పైథాగోరియన్ ఐడెంటిటీస్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఐడెంటిటీస్. సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇవంతా కూడా రైట్ యాంగిల్ ఫామ్ చేస్తున్న ట్రయాంగిల్కి మాత్రమే అప్లికబుల్. గుర్తుపెట్టుకోండి. 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు సీకెన్ స్క్వేర్ తీటా, 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు కోసీకెన్ స్క్వేర్ తీటా. ఇక్కడ నుంచి సీకెన్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1, కోసీకెన్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 అవుతుంది. సైన్ 90 మైనస్ తీటా కాస్ తీటా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ మస్ట్ బి ఈక్వల్ టు 90 డిగ్రీస్. వాటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాము. సైన్ 90 మైనస్ తీటా కాస్ 90 మైనస్ తీటా సైన్ తీటా, టాన్ 90 మైనస్ తీటా కాట్ 90 మైనస్ తీటా టాన్, సీకెంట్ 90 మైనస్ తీటా కోసీకెంట్ 90 మైనస్ తీటా సీకెంట్. యాంగిల్ సమ్ అండ్ డిఫరెన్స్ ఫార్ములా. సైన్ ఏ ప్లస్ బి సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, సైన్ ఏ మైనస్ బి సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి, కాస్ ఏ ప్లస్ బి కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి, కాస్ ఏ మైనస్ బి కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి, టాన్ ఏ ప్లస్ బి టాన్ ఏ ప్లస్ టాన్ బి బై 1 మైనస్ టాన్ ఏ టాన్ బి, టాన్ ఏ మైనస్ బి టాన్ ఏ మైనస్ టాన్ బి బై 1 ప్లస్ టాన్ ఏ టాన్ బి. డబుల్ యాంగిల్ ఫార్ములా. సైన్ 2a 2 సైన్ ఏ కాస్ కాస్ 2a కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. దీన్ని 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1 ఆర్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏగా కూడా రాసుకోవచ్చు. టాన్ 2a 2 టాన్ ఏ బై 1 మైనస్ టాన్ స్క్వేర్ ఏ. హాఫ్ యాంగిల్ ఫార్ములా. సైన్ స్క్వేర్ ఏ బై 2 1 మైనస్ కాస్ ఏ బై 2, కాస్ స్క్వేర్ ఏ బై 2 1 ప్లస్ కాస్ ఏ బై 2, టాన్ ఏ బై 2 సైన్ ఏ బై 1 ప్లస్ కాస్ ఏ ఆర్ 1 మైనస్ కాస్ ఏ బై సైన్ ఏ. ఈ ఫార్ములా పాజ్ చేసి చూసుకోండి, కొంతసేపు గుర్తుంటుంది. సైన్ ఏ సైన్ బి హాఫ్ కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఏ ప్లస్ బి, కాస్ ఏ కాస్ బి హాఫ్ కాస్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ ఏ ప్లస్ బి, సైన్ ఏ కాస్ బి హాఫ్ సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి, కాస్ ఏ సైన్ బి హాఫ్ సైన్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఏ మైనస్ బి. సమ్ టు ప్రోడక్ట్ ఫార్ములా. సైన్ ఏ ప్లస్ సైన్ బి ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 కాస్ ఏ మైనస్ బి బై 2, sin a minus sin b 2 cos a plus b by 2 sin a minus b by 2, cos a plus cos b 2 cos a plus b by 2 cos a minus b by 2, cos a minus cos b minus 2 sin a plus b by 2 sin a minus b by 2. జామెట్రీ ఫార్ములాస్ రూల్స్ చూద్దాము. ఇవి ఆల్రెడీ మనం చూసేసాము. సమ్ ఆఫ్ యాంగిల్స్ 180 డిగ్రీస్. ట్రయాంగిల్లో ఆల్ ద యాంగిల్స్ సమ్ 180 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయితే ఆల్రెడీ చెప్పాను కదా, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అవుతుంది. సప్లిమెంటరీ యాంగిల్స్ అయితే ఏ ప్లస్ బి 180 డిగ్రీస్ అవుతుంది అనమాట. అంటే సైన్ 180 మైనస్ తీటా సైన్ తీటానే, కాస్ 180 మైనస్ తీటా మైనస్ కాస్ తీటా, టాన్ 180 మైనస్ తీటా మైనస్ టాన్ తీటా. యాంగిల్స్ అరౌండ్ అ పాయింట్. సమ్ ఆఫ్ యాంగిల్స్ అరౌండ్ అ పాయింట్. ఈ పాయింట్ చుట్టూ ఎన్ని యాంగిల్స్ ఉన్నా అన్నిటినీ సమ్ చేస్తే 360 డిగ్రీస్ వస్తుంది. యాంగిల్స్ ఆన్ అ స్ట్రెయిట్ లైన్. ఇప్పుడు స్ట్రెయిట్ లైన్గా ఉంది అంటేనే 180 డిగ్రీస్లో ఉన్నట్టు కదా. ఇది 0. ఇక్కడ నుంచి మొత్తం యాంగిల్స్ని సమ్ చేస్తే 180 డిగ్రీస్ వస్తుంది. అది దాని మీనింగ్. వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అండ్ ట్రయాంగిల్ సమ్ వచ్చి సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ 180 డిగ్రీస్. 1 2 3 ఏబిసి ఏ ప్లస్ బి ప్లస్ సి 180 డిగ్రీస్. ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది ట్రయాంగిల్. ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ తీటా అనేది కనుక్కోవాలి అంటే సమ్ ఆఫ్ 2 ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్. ఈ తీటాకి ఆపోజిట్గా ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండిటి యొక్క సమ్మే ఈ యాంగిల్ యొక్క వాల్యూ అన్నమాట. ఏబి అనుకుంటే తీటా ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. నెక్స్ట్ పాలిగాన్ ఫార్ములాస్. ఇప్పుడు పాలిగాన్ ఎన్ని నెంబర్ ఆఫ్ సైడ్స్ అయినా కూడా ఇస్తే సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఏమవుతుంది? n-2 ఇంటూ 180 డిగ్రీస్. ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఏమవుతుంది? n-2 ఇంటూ 180 డిగ్రీస్ డివైడెడ్ బై n, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెక్ చేద్దాం చూడండి. ట్రయాంగిల్లో ఎన్ని సైడ్స్ ఉంటాయి? n ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 3 - 2 ఎంత? 1 ఇంటూ 180 డిగ్రీస్ 180 డిగ్రీస్. సో సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇస్ 180 డిగ్రీస్ వచ్చేసిందా? సో అలానే ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఏమవుతుంది అంటే
ఈ 180 degrees డివైడెడ్ బై n ఎంత 3. సో ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ 60 degrees అవుతుంది. అందుకే ఇక్కడ ఇచ్చాను, జాగ్రత్తగా చూడండి. రెగ్యులర్ పాలిగాన్ అంటే ఆల్ సైడ్స్ మస్ట్ బీ ఈక్వల్. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్సో ఈచ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 60 degrees. వచ్చేసిందా ఇక్కడ నుంచి ఆన్సర్ మనకు. సో అలాగా రెగ్యులర్గా ఇప్పుడు స్క్వేర్ కూడా మీరు చెక్ చేసుకోండి, స్క్వేర్ చెక్ చేసుకోండి. రెక్టాంగిల్ అవ్వదు. ఎందుకు అవ్వదు? ఆల్ సైడ్స్ ఆర్ నాట్ ఈక్వల్. అదే హెక్సగన్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. చెక్ చేయండి, మీకు ఆన్సర్ సేమ్ వస్తుంది. సో దిస్ ఫార్ములా ఈజ్ అప్లికబుల్ ఓన్లీ టు రెగ్యులర్ పాలిగాన్స్. సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆల్వేస్ 360 degrees. కాంగ్రుయెన్సీ చూద్దాం. కాంగ్రుయెన్సీ ఆల్ ద 3 sides ఆర్ ఈక్వల్ అయితే ఎస్ఎస్ఎస్ కాంగ్రుయెన్సీ. ఎస్ఏఎస్ అంటే 2 sides ఆర్ ఈక్వల్, ఒక్క యాంగిల్ ఈక్వల్. ఏఎస్ఏ అంటే 2 angles ఆర్ ఈక్వల్, ఇంక్లూడెడ్ సైడ్ ఈక్వల్. ఏఏఎస్ అంటే 2 angles ఆర్ ఈక్వల్, నాన్ ఇంక్లూడెడ్ సైడ్ ఈక్వల్. ఆర్హెచ్ఎస్ అంటే రైట్ యాంగిల్, హైపోటెన్యూస్ అండ్ వన్ సైడ్ ఈక్వల్. సిమిలారిటీ రూల్స్ సేమ్. నెక్స్ట్ కంకరెన్సీ ఇన్ ట్రయాంగిల్స్. లైన్స్ ఆఫ్ కంకరెన్సీ అండ్ ఫార్ములా. సెంట్రాయిడ్ మనకు తెలుసు 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. సెంట్రాయిడ్ ఈజ్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ మీడియన్స్. సో కోఆర్డినేట్స్ ఇచ్చి సెంట్రాయిడ్ కనుక్కోండి అంటే ఈ ఫార్ములా x1 + x2 + x3/3, y1 + y2 + y3/3. నెక్స్ట్ ఇన్సెంటర్ అంటే ఇంటర్సెక్షన్ ఆఫ్ యాంగులర్ బైసెక్టార్స్. ఈ యాంగులర్ బైసెక్టార్స్ యొక్క ఇంటర్సెక్షన్. ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ఆల్ సైడ్స్. ఇన్సెంటర్ ఈజ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ఆల్ సైడ్స్. ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంటుందో ఇక్కడ నుంచి అంత డిస్టెన్స్, ఇక్కడ నుంచి అంత డిస్టెన్స్లోనే ఉంటుంది. సో రేడియస్ ఆఫ్ ఇన్ సర్కిల్ a/s అవుతుంది. ఏ వచ్చి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఎస్ పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్. కోఆర్డినేట్స్ ఇస్తే ఇలా కనుక్కోవాలి. పాజ్ చేసి చూడండి ఒకసారి. సర్కమ్ సెంటర్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ యొక్క ఇంటర్సెక్షనే సర్కమ్ సెంటర్. ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ఆల్ ద వర్టిసెస్ నుంచి ఈక్విడిస్టెంట్గా ఉంటుంది. సర్కమ్ రేడియస్ ఫార్ములా, ఇలా ఒక సర్కిల్ ఫామ్ చేస్తే దాని యొక్క రేడియస్ ఏమవుతుంది? a/2 sin a. రేడియస్ యాంగిల్స్ బట్టి ఏ యాంగిల్ ఉంటే ఆ సైడ్ బై 2 sin a, బి యాంగిల్ మనకు తెలిస్తే బి సైడ్ బై 2 sin b. అలాగా. ఆర్థో సెంటర్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ అంతా హైట్ కదా. సో ఇది రిలేషన్. నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీ వెరీ ఇంపార్టెంట్. ఇది అయిపోతే ఇంకా లెక్చర్ అయిపోతుంది. సో చూడండి, డిస్టెన్స్ బిట్వీన్ 2 points x1 y1 x2 y2 ఉంటే √(x2 - x1) హోల్² + y2 - y1 హోల్². మిడ్ పాయింట్ ఎలా కనుక్కోవాలి? x1 + x2/2 y1 + y2/2. స్లోప్ ఆఫ్ లైన్ ఏంటి? 2 కోఆర్డినేట్స్ ఇస్తే y2 - y1/x2 - x1. స్లోప్ ఆఫ్ అ లైన్. సెక్షన్ ఫార్ములా పాయింట్ డివైడింగ్ ద లైన్ జాయినింగ్ x1, y1 అండ్ x2, y2 ఇన్ ద రేషియో. మిడ్ పాయింట్ అంటే 1:1. సో అది మిడ్ పాయింట్ కాకుండా ఇప్పుడు 1:2 అనుకోండి. ఇలా ఎలా ఉంది? m:n ఉంది. సో ఈ రేషియోలో డివైడ్ చేస్తూ ఉంది ఆ పాయింట్ అంటే ఈ ఫార్ములా యూస్ చేయాలి ఆ పాయింట్ కనుక్కోవడానికి. mx2 + nx1/m + n, my2 + ny1/m + n. నెక్స్ట్ ఎక్స్టర్నల్ సెక్షన్ ఫార్ములా mx2 - nx1/m - n, my2 - ny1/m - n. ఎక్స్టర్నల్గా కట్ చేస్తే స్లోప్ ఆఫ్ లైన్ ఏమవుతుంది? 2 కోఆర్డినేట్స్ ఇస్తే y2 - y1/x2 - x1. చాలా ఇంపార్టెంట్. అదే ఈక్వేషన్ ఆఫ్ లైన్ స్లోప్ ఫామ్లోనే ఉందంటే స్లోప్ ఏమవుతుంది? y = mx + cలో m ఈజ్ ద స్లోప్, c ఈజ్ ద y ఇంటర్సెప్ట్ అంటే x 0 అయినప్పుడు y ఎంత ఉంటుందో అది, దట్ ఈజ్ y ఇంటర్సెప్ట్ అనమాట. m అనేది స్లోప్ ఆల్రెడీ చూసాము. సో పాయింట్ స్లోప్ ఫార్ములా, పాయింట్ ఇచ్చి x1, y1 ఇచ్చేసి స్లోప్ m ఇచ్చేస్తే మీరు ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఎలా కనుక్కోవాలి అంటే y - y1 = m × x - x1. నెక్స్ట్ 2 point ఫామ్లో ఈక్వేషన్ ఆఫ్ లైన్ గోయింగ్ త్రూ దీస్ 2 points ఈక్వేషన్ ఏమవుతుంది? y - y1/y2 - y1 = x - x1/x2 - x1. ఇంటర్సెప్ట్ ఫామ్లో ఇంటర్సెప్ట్స్ అనమాట. a, b అనేది x ఇంటర్సెప్ట్, y ఇంటర్సెప్ట్. x/a + y/b = 1. జనరల్ ఫామ్ ఆఫ్ ఎ లైన్ ఏమవుతుంది? ax + by + c = 0. స్లోప్ ఫ్రమ్ జనరల్ ఫామ్ ఏమవుతుంది? m = -a/b.
కండిషన్ ఫర్ ప్యారలల్ లైన్స్ ఏమవుతుంది, m1 ఈజ్ ఈక్వల్ టు m2, m1 ఈజ్ ఈక్వల్ టు m2. ప్యారలల్ లైన్స్ ఉంటే స్లోప్స్ రెండు కూడా సేమ్ అవుతుంది. పర్పెండిక్యులర్ లైన్స్ అయితే దీని యొక్క స్లోప్ అండ్ దీని యొక్క స్లోప్ ప్రోడక్ట్ -1 వస్తుంది. m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1. డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ ఫ్రమ్ లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0కి ఈ లైన్ ఒకటి ఉంది అండ్ x1, y1 ఒక లైన్ ఉంది. ఈ పాయింట్ నుంచి ఈ లైన్కి ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అంటే మాడ్యులస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై √a² ప్లస్ b². ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఈ 3 కోఆర్డినేట్స్ ఇచ్చి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోండి అంటే ఈ ఫార్ములా. కొలీనియర్ కండిషన్, కొలీనియర్ అని ఎప్పుడు చెప్తాము, ఆల్ ది 3 పాయింట్స్ ఆర్ లయింగ్ ఆన్ ద సేమ్ లైన్, సో దెన్ ద పాయింట్స్ ఆర్ సెట్ టు బి కొలీనియర్. సో అసలు ట్రయాంగిలే ఫామ్ అవ్వదు, కొలీనియర్గా ఉన్న పాయింట్స్తో ట్రయాంగిలే ఫామ్ అవ్వదు, ఏ 3 పాయింట్స్ కొలీనియర్గా ఉన్న. సో ఏరియా ఏమవుతుంది, ట్రయాంగిలే లేనప్పుడు ఏరియా ఏమవుతుంది, 0 అవుతుంది. సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఆల్రెడీ మనం చూసాము ఫార్ములా. సర్కిల్ యొక్క బేసిక్ ఈక్వేషన్ రేడియస్ r ఇచ్చి సర్కిల్ విత్ సెంటర్ h, సెంటర్ ఇచ్చేసి రేడియస్ ఇస్తే దాని యొక్క ఈక్వేషన్ ఎలా కనుక్కోవాలి, x - h² ప్లస్ y - k² ఈక్వల్ టు r². జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏమవుతుంది, సెంటర్ -g, -f, రేడియస్ అప్పుడు ఇస్తే అలా రేడియస్ ఎలా కనుక్కోవాలి, g² ప్లస్ f² - c. నెక్స్ట్ సో ఈ లాస్ట్ ఇది ఈ లెక్చర్కి యూనిక్ సొల్యూషను, ఇన్ఫినిట్ సొల్యూషన్స్ అవి ఉన్నాయి కదా 2 లైన్స్కి. లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చేసి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇలా ఇచ్చి యూనిక్ సొల్యూషన్ అయితే కండిషన్స్ ఏంటి అలా అడుగుతారు కదా, అది ఇది. సో జనరల్ ఫామ్ ఏంగా ఉంటుంది, లీనియర్ ఈక్వేషన్స్ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. యూనిక్ సొల్యూషన్ అయితే a1 బై a2 ఇస్ నాట్ ఈక్వల్ టు b1 బై b2. సో 2 లైన్స్ ఇంటర్సెక్టెడ్ ఎగ్జాక్ట్లీ 1 పాయింట్ ఇలా ఉంటే చూడండి, ఇలా ఉంటే లైన్స్ ఈ కండిషన్ ఫుల్ఫిల్ అవుతుందన్నమాట, ఒక్క పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. ఇన్ఫినిట్ సొల్యూషన్స్ అనుకోండి, బోత్ ఈక్వేషన్స్ రిప్రజెంట్ ద సేమ్ లైన్, అంతే కదా, సేమ్ లైన్కే ఇంకొక ఫామ్ అనమాట. ఇప్పుడు చూడండి 2x ప్లస్ 4y ప్లస్ 8 ఈక్వల్ టు 0, x ప్లస్ 2y ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ ఒకటే, 2 కామన్ తీసేస్తే ఈ ఈక్వేషన్ వస్తుంది. సో సిమిలర్ అంటే ఏంటి, రెండు ఈక్వేషన్స్ ఒకటే, రెండిటి యొక్క స్లోప్స్ ఒకటే, అన్నీ ఒకటే అవుతుంది. అంటే ఏంటి, a1 బై a2 ఈక్వల్ టు b1 బై b2 ఈక్వల్ టు c1 బై c2. బోత్ ఈక్వేషన్స్ రిప్రజెంట్ ద సేమ్ లైన్, అంతే, సేమ్ లైన్. సో ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి, ఇన్ఫినిట్ సొల్యూషన్స్ ఉంటాయి, ఇన్ఫినిట్ సొల్యూషన్స్. నెక్స్ట్ నో సొల్యూషన్, అసలు నో సొల్యూషన్ అంటే ఏం లేదు, రెండు ప్యారలల్గా ఉన్నప్పుడు. అసలు ఈ రెండు ప్యారలల్గా వెళ్తున్నాయి అంటే ఎక్కడైనా ఇంటర్సెక్ట్ అవుతాయా, ఎక్కడ ఇన్ఫినిట్గా మీరు ఈ లైన్స్ని లాగినా స్ప్రెడ్ చేసినా కూడా ఈ లైన్స్ ఎక్కడ కూడా ఇంటర్సెక్ట్ అవ్వదు. సో దేర్ ఈజ్ నో సొల్యూషన్, అసలు సొల్యూషనే ఉండదు. అలాంటప్పుడు ఎలా ఉండాలి కండిషన్ అంటే a1 బై a2 ఈక్వల్ టు b1 బై b2 నాట్ ఈక్వల్ టు c1 బై c2. సో 2 లైన్స్ ఆర్ ప్యారలల్ అండ్ నెవర్ ఇంటర్సెక్ట్, ఎప్పటికి కూడా ఇంటర్సెక్ట్ అవ్వదు. సో అది ఐ హోప్ మీకు ఈ ఫార్ములాస్ అన్ని క్విక్గా రివైజ్ అయింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. ఈ వీడియోతో మనం 30-day క్రాష్ కోర్స్ని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశాము. ఐ హోప్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో లెక్చర్ యూజ్ అయ్యింది, మీ ప్రిపరేషన్కి యాడ్ ఆన్ అయ్యింది అని అనుకుంటున్నాను. ఇఫ్ ఇట్ ఆల్ మీకు యూజ్ అయ్యి ఉంటే కమెంట్లో నాకు చెప్పండి, వాట్ డిడ్ యూ ఫీల్ అబౌట్ దిస్ 30-day క్రాష్ కోర్స్, ఎలా అనిపించింది మీకు అన్ని లెక్చర్స్, ఇంపార్టెంట్ MCQs, ఎక్స్పెక్టెడ్ వన్స్, ఇవంతా కూడా నాకు చెప్పండి కమెంట్ సెక్షన్లో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ దీస్ లెసన్స్ అండ్ పేషెంట్గా విన్నందుకు అండ్ ఎంతో కొంత నేర్చుకున్నందుకు. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.